అరే తీసుకో, నీకు వీటి అవసరం ఉంది. ఏ వ్యక్తి అయినా తన కట్టుకున్న భార్యని బంగారు గొలుసు కోసం పుట్టింటికి పంపించగలడు. తనకు జీవితంలో డబ్బుల అవసరం ఎంతుంటుందో మేము అర్థం చేసుకోగలం. మీ ఇద్దరికి నా గురించి మంజుల గురించి ఎలా తెలుసు? మేము అంతర్యామిలో. అరే కంగారు పడకు, పరిహాసం చేశానంతే. నీ జీవితంలో ఏమేం సమస్యలున్నాయో, ఇబ్బందులున్నాయో అవి భీమరావు కారణంగానే. నేనన్నది నిజమే కదా? అరే ఏం చెప్పాలి బాబు, భీమ్ నా జీవితాన్ని నరకంగా మార్చేశాడు. ఇక మీరన్నది నిజమే, నా జీవితంలో ఏమేం సమస్యలున్నాయో అవన్నీ భీమ్ కారణంగానే. అదే, మేం కూడా భీమ్ వల్ల ఇబ్బంది పడుతున్నాం. కానీ నువ్వేం బెంగపడకో, మన ఇద్దరం కలిసి ఆ భీమరావును దారిలోకి తీసుకొద్దాం. కానీ నేను ఏం చేయగలను? ఏముంది, మేము నీకు ఏం చెప్తే అది చేస్తూ వెళ్ళు. ఇక నీకు జీవితంలో అన్ని సంతోషాలే సంతోషాలుంటాయి. అలాగే మా జీవితాల్లో కూడా. ఏంటి, ఉద్యోగాల నుంచి అలా ఇలా తీసేస్తారు? నేను ఇప్పుడే వెళ్ళి ఆయనతో మాట్లాడతాను. ఆగు, మళ్ళీ ఆయనతో గొడవ పడ్డానికి వెళ్తున్నావా? ఆయన ఆఫీస్ ఆయన ఇష్టం. ఎవరిని పనిలో పెట్టుకోవాలో పెట్టుకోకూడదో అది ఆయన నిర్ణయించుకుంటారు. మనం దౌర్జన్యం చేయలేం కదా. మీరే కారణంతో అయితే ఆఫీస్ కి దూరంగా ఉన్నారో ఆ కారణం సమంజసమైందే. మీరు ఒకరికి సహాయం చేశారు కదా. ఆయన అంత పెద్ద బ్యారిస్టర్ గా సహాయం అంటే ఏంటో అర్థం కాదా? వదిలే, ఆయనకేం అర్థమవుతుందో ఏం కాదో అదంతా మనకెందుకు. హాస్పిటల్కి వెళ్దాం. పంతులు గారు అలాగే మంగేష్ బాబాయ్ దగ్గర ఉంటే వాళ్లకు సహాయం చేసినట్టు అవుతుంది. పద. రమా, లక్ష్మికి ఆరోగ్యం బాలేదు, నాతో పాటు ఇంటికి పద. భీమ్ని వెళ్ళనివ్వు. నువ్వురా. మీరు వెళ్ళండి, నేను ఇంటికి వెళ్తాను. రే జోకు, జోకు ఎక్కడున్నారా? జోకు, నా బట్టలు ఎంతవరకు ఎందుకు ఇవ్వలేదు? జోకు, చూడండి, మీరు కోపడకండి. అసలు విషయమే కొంచెం అలాంటిది జరిగింది, అందుకే కొంచెం ఆలస్యం అయిపోయింది. అంతగా ఏం జరిగింది? నేను పనిలోకి వెళ్ళాలి, నాకింతవరకు నా బట్టలు అందలేదు. నాకు నా భార్య మీదే కోపం వస్తుంది. తనే వీళ్ళిద్దరిని నెత్తికెక్కించుకుంది. అయ్యో, కనీసం మీ ఇంట్లో మీ భార్య అయినా ఉంది కదా. కానీ పాపం ఈమె భర్తే పారిపోయాడు. ఇక మీ ఇంటి నుంచి బట్టలు తెచ్చేదెవరు? ఆ బట్టల్ని మళ్ళీ చేరవేసేదెవరు? అదంతా నాకు తెలీదు. నా బట్టలు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు? నన్ను మన్నించండి బాబు, మీ బట్టలు నేను ఉతకలేకపోయాను. ఉండండి. ఇవిగోండి మీ బట్టలు. ఇక్కడి నుంచి నేను మీ బట్టలు ఉతకలేను, అలాగే ఇస్త్రీ కూడా చేయలేను. నేను మీకు ఎలాంటి పని చేయలేను. ఎందుకంటే నా జీవితమే నాశనం అయిపోతే ఇంకేం పని చేయాలి? ఏం డబ్బు సంపాదించాలి? ఏం బతకాలి? నేను ఇక్కడికి నీ ఉపన్యాసం వినడానికి రాలేదు. సమయానికి నాకు బట్టలు అందలేదు, అందుకు జరిమానా ఎవరిస్తారు? జరిమానా? చట్ట ప్రకారం జరిమానా మీరు కట్టాల్సి ఉంటుంది. మీరు చదువుకున్నారనిపిస్తోంది. మీ బట్టల్ని చూస్తుంటేనే తెలుస్తోంది మీరు చాలా డబ్బున్న వాళ్ళని. మరి కాస్తంత దయ మీ మనసులో ఎందుకు ఉంచుకోరు? అప్పుడు మీ గొప్పతనం ముందు జనాలు గౌరవంతో తల ఉంచుతారు. కానీ మీరు అలా చేయకుండా కేవలం గాయపడే మాటలు అంటున్నారు. ఒకరి సమస్య, వాళ్ళ బాధ మీకు అర్థం కావడం లేదా? ఇక మీరే చెప్పండి, ఒకరి మనసుని గాయపరిచినందుకు మీరు జరిమానా ఇవ్వడం మంచిదా కాదంటారా? ఏ అమ్మాయి, నాకు ఉపన్యాసాలు ఇవ్వకో. రోజంతా వీళ్ళు తన్నులు తిట్లు తింటూ ఉంటారు. వీళ్ళ మనసు కూడా గాయపడుతుందా? నువ్విది మర్చిపోకు. మా దయ వల్లే మీరంతా బ్రతుకుతున్నారు. ఒకవేళ మా పెద్ద జాతి వాళ్ళు మీ చిన్న జాతి వాళ్లకు పని ఇవ్వకుండా ఆపేశారంటే అప్పుడు మీకు అర్థమవుతుంది. ధైర్యంగా ఉండు తల్లి. మీ నాన్నగారు ఇంకా భీమ్ మందులు తేవడానికి వెళ్లారు. వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. కంగారు పడకు తల్లి, ధైర్యంగా ఉండు. మంగేష్,
రామ్జీ, రామ్జీ, ఎలా ఉన్నారు మీరు? బాగానే ఉన్నాను, సాగుతోంది. మీరు చెప్పండి, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను రామ్జీ. మీరు ఇంకా భీమరావు సతారాలో ఉన్నప్పుడు సతారా ఊరంతా చాలా బాగుండేది. ఇప్పుడంతా గందరగోళంగా ఉంది. గడిచిపోయిన రోజులు ఎప్పుడూ బాగానే అనిపిస్తాయి. మీరన్నది నిజమే రామ్జీ. అప్పటి రోజులు ఇంకెప్పటికీ తిరిగిరావు. సర్లే, గడిచిన విషయాలను వదిలేయ్. నేను మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను, తీసుకోండి. చూడు తల్లి, నువ్వేం దిగులు పడకు, అంతా చక్కబడుతుంది. నీకు త్వరలోనే నయమైపోతుంది. ఈ భీమ్ ఇంకా పండితులు గారు ఎక్కడున్నారు? వాళ్ళిద్దరూ మందులు తేవడానికి వెళ్లారు. పండితులు గారు, సతారా గురించి ఇంకా చెప్పండి. నేను సతారాను ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాను. సతారా కూడా నేను ఎప్పుడూ తలుచుకుంటోంది భీమరావు. కానీ నువ్వు సతారా వదిలేసిన తర్వాత సతారాలోకి మళ్ళీ సర్వజ్ఞ జ్ఞాని స్వామీజీ లాంటి దొంగ స్వామీజీ ఎవరూ రాలేదు. ఒకవేళ ఎవరైనా వచ్చినా జనాలు వాళ్లను అంగీకరించలేదు. భీమ్, నువ్వు సతారాలో జనాలకు ఏదో ఒకటి ఖచ్చితంగా నేర్పించావు. నేను కూడా ఒకటి నేర్చుకున్నాను. బుల్ 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 బుల్. జయ హో జయ హో. ఎవరు దానం ఇస్తారో వాళ్లకే శుభం కలుగుతుంది. ఈ ధూపహారతి తీసుకోండి. హారతికి బదులుగా భగవంతుని చరణాలకు దానం చేయండి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, కన్నీళ్లు అన్నీ తొలగిపోతాయి. సాక్ష్యమేముంది? ఈ ధూపహారతి తీసుకున్న తర్వాత బదులుగా మేము దానం చేస్తే మా కష్టాలు తొలగిపోతాయనడానికి. నీకు సాక్ష్యం కావాలా మూర్ఖుడా? ఈశ్వరుడికి సాక్ష్యంతో అవసరం ఉండదు. ఈ విభూతి తీసుకోండి. ఎవరెవరి ఇళ్లలో చనిపోయారో వాళ్ళంతా తీసుకోండి. బాలా ఏ పాపం చేశాడో దానివల్ల ఈశ్వరునికి చాలా కోపం వచ్చింది. దీంతో ఈశ్వరుడు ప్రసన్నుడైపోతాడు. సాక్ష్యం కాదు, తర్కిస్తున్నాను. ఇక నువ్వేం చేస్తున్నావో అది నేను సతారాలో చాలా ఏళ్ల పాటు చేశాను. నీకంటే నేను బాగా చేసేవాణ్ణి. ఇతనున్నాడు కదా భీమరావు, ఇతను ఒక విషయం నేర్పించాడు. అది నాకు చాలా ఆలస్యంగా అర్థమైంది. ఒకవేళ భక్తి పునాది తర్కం మీద నిలబడుంటే ఆ భక్తికి ఇంకా శక్తి పెరుగుతుందని. ఉపన్యాసాలొద్దు. కేవలం నాకొకటి చెప్పు, దానం చేస్తున్నావా చెయ్యవా? ఖచ్చితంగా చెయ్యను. దానం చెయ్యవా? నాశనం అయిపోతావు. ఈశ్వరునికి ఎవరు దానం చెయ్యరో వాళ్ళు సర్వనాశనం అవుతారు. నువ్వు నాశనం అయిపోతావు. నిన్నెవరూ కాపాడలేరు. ఇదే భీమరావు, నీ దగ్గర నుంచి నేను నేర్చుకున్న విషయం ఇదే. ధర్మానికి ఒక కొత్త పరిభాష. నేను చాలా వింతగా కనిపిస్తున్నానేమో కదా. నేను కూడా ఒకప్పుడు సతారాలో ఇలాంటి పనులే చేసేవాణ్ణి. పండితులు గారు, ఇక అవన్నీ వదిలేయండి, పదండి. చాలా రోజుల తర్వాత పండితుడు గారి కూతురు భోజనం చేసింది. బహుశా ఇక తొందరలోనే కోలుకుంటుందేమో. ఈ ఇంటి అల్లుడికి ఇక్కడ ఎలాంటి విలువ లేకుండా పోయింది. నన్ను తోసేశాడు. వీడు నన్ను అందరి ముందు తోసేశాడన్నా. బాగుంది. బాగుంది.
రామ్జీ, ఇవేనా నువ్వు నేర్పించిన సంస్కారాలు? అంటే కొడుకు అల్లుడినే తోసేస్తున్నాడు. అసలు ఈ కుటుంబం పూర్తిగా దిగజారిపోయింది. ఒక సిగ్గు లేదు, ఒక లజ్జ లేదు, ఒక సంస్కారము లేదు. ఇదే నా ఇంట్లో నేనే ఇలా చేసుంటేనా ఈ పాటికి మా ఇంట్లో వాళ్ళు నా చెంప పగలుగుంటుండే వాళ్ళు. మావయ్య గారు, చూడండి అల్లుడు గారు, నేను మీకు దండం పెడతాను. దయచేసి ఇక్కడ అందరి ముందు రాద్ధాంతం చేయకండి. రాద్ధాంతమా? నేను రాద్ధాంతం చేస్తున్నానా? అసలు మీరెందుకు నా విషయంలో రాద్ధాంతం చేస్తున్నారు? మావయ్య గారు, నా చేతిలో బంగారు గొలుసు పెట్టండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, సరేనా? ఇచ్చేస్తాం బావగారు. ఎంత సమయం ఇచ్చారో అప్పటిదాకా ఎదురు చూడండి చాలు. అయినా మాకు కూడా నచ్చడం లేదు మా చెల్లెలు ఇలా అత్తారిల్లు వదిలేసి వచ్చి పుట్టింట్లో కూర్చోవడం. జీవితంలో చాలా సమస్యలున్నాయి కదా ఆనంద్? కానీ నువ్వేం బెంగపడకు. మీ సమస్యకు నా దగ్గర పరిష్కారం ఉంది. అవును భీమరావు, తోపుడు బండి నువ్వు తోపుడు బండి లాగడం మొదలుపెట్టు. పాత పేపర్లు కొనడం అమ్మడం మొదలుపెట్టు. ఇదిగో పాత పేపర్లపై నేను పాత పేపర్లు అమ్మాలి. మా ఇంట్లో పాత పేపర్లు చాలా ఉన్నాయి. వెళ్ళు, మొత్తం తీసుకురా, వెళ్ళు. ఏంటంటే బ్యారిస్టర్ దగ్గర పని చేయడానికి నీకు తాహతు లేదు, అలాగే జాతి కూడా కాదు. మీ అక్కయ్య గొలుసు నేను విడిపించేస్తాను. నేను తోపుడు బండి తీసుకొచ్చాను కూడా. రా. భీమ్రావ్, ఈ తోపుడు బండి తీసుకొచ్చాను. వెళ్ళు, పని మొదలుపెట్టు. లేదు, నా కొడుకు తోపుడు బండి లాగడు. నిజమే. కావాలంటే తర్వాత కూతురు పుట్టింట్లో ఉన్నా పర్వాలేదు, అంతేనా రామ్జీ? నరుత్తం చూసి మీరిలా అవకాశం దొరికింది కదా అని మా బావగారిని రెచ్చగొట్టకండి. మీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. అక్కడ సతారాలో కూడా గంగక్క భర్తను కూడా అందరూ ఇలాగే రెచ్చగొట్టారు. ఇక మీరు కూడా అదే చేస్తున్నారు. ఈ మాట గుర్తు పెట్టుకో ఆనంద్. ఇక ఈ మాట ఎప్పుడు చెప్పాలంటే ఇతను నీ చెల్లిని వదిలేసి వెళ్ళినప్పుడు. అవును మావయ్య గారు, గంగా గారిని కూడా తన భర్త ఇలాగే వదిలేశాడు కదా. అదే విధంగా నేను కూడా మంజులాని వదిలేసి వెళ్ళిపోతాను. ఇక ఏ విధంగా మీరు మీ చెల్లిని పోషిస్తున్నారో అదే విధంగా మంజులాను కూడా పోషించండి. మీ మగవాళ్ళింతకు మించి ఏం చేయగలరని వదిలేసి పారిపోగలరు అంతే. ఈ రోజు గొలుసు విడిపించిస్తే రేపు ఇంకేదైనా వంక పెడతారు. ఎందుకంటే ఎవరు వదిలేసి వెళ్లాలనుకోరో వాళ్ళు ఎప్పటికీ వెళ్ళిపోరు. ఎవరికి వదిలేసి వెళ్లాలనుంటుందో వాళ్ళ కోసం మీరు ఎన్నైనా చేయండి, ఎన్ని కోరికలైనా తీర్చండి, వాళ్ళు వదిలేసి వెళ్లి తీరుతారు. పులియా, బాగా చెప్పావు. కానీ ఇది ఉపన్యాసం ఇచ్చే సమయం కాదు. ఇప్పుడు ఏం చూడాల్సిన సమయం అంటే భీమరావు తన అక్క కోసం తోపుడు బండి లాగుతాడా లాగడా? మా తమ్ముడు తోపుడు బండి లాగడు. పురంజన్, ఆనంద్ ఏం చెప్పాడంటే వాడు ఏ దుకాణంలో పనిచేస్తున్నాడో ఆ దుకాణం చాలా పెద్దదని. అవును. అలాగే ఆనంద్ యజమాని ఆనంద్ జాతి తెలుసుండి కూడా తనని ఉద్యోగంలో పెట్టుకున్నాడట.
అంటే దీని అర్థం ఏంటంటే ఆనంద్ యజమాని మంచి మనసున్నవాడు అయి ఉంటాడు. మనం కూడా ఏదైనా పని అడుగుదాం. అవును రామ్జీ, నువ్వన్నది నిజమే. అలాగే మన ఆనంద్ అక్కడ లెక్కల పద్దులు రాస్తున్నాడు కదా, అప్పుడు నువ్వు ఇంకేదైనా పని చేయి. ఇక నాదే ఉంది, నేను ఎలాగూ గేటు దగ్గర కాపలా ఉంటాను కదా, అక్కడ అదే పని చేస్తాను. ఇది బాగుంటుంది రామ్జీ. పద పద. సార్, నేను రాస్తానుండండి. వద్దు, దూరంగా ఉండు. కంగారు పడకండి, నేను మిమ్మల్ని ఏం తాకను. మీరు అపవిత్రమైపోతారు. నా చిన్నప్పుడు ఇలాగే మా అమ్మకు జబ్బు చేసింది. వైద్యుడు కూడా వచ్చాడు. అప్పుడు ఆయన ఏదో గుడ్డ చేతికి చుట్టుకొని మా అమ్మ నాడి చూశాడు. నేను ఈ కాగితంతో రాస్తాను. భీమ్, ఆ టేబుల్ మీద అన్నిటికంటే పైన నీలిరంగు ఫైల్ ఒకటి పెట్టుంది. దాన్ని ఇక్కడికి తీసుకునిరా. నేనేం చూడాలనుకున్నానంటే, ఇంకొక బారిస్టర్ దగ్గరికి ఉద్యోగం వెతకడానికి వెళ్తావో లేక ఇక్కడే ఉండడానికి పోరాటం చేస్తావో అని. ఇది నా కొత్త కేసు ఫైల్. ఇక 2 రోజుల తర్వాత నిజంగానే దీని హీరింగ్ ఉంది. ఇక నువ్వు ఏ విధంగా పోలీసులను రమ్మన్నావో నీ మెదడు బాగా పనిచేస్తుందని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు కొంచెం మెదడు ఈ కేసు మీద కూడా పెట్టు. ఒకవేళ నీకేమైనా అర్థమైతే నాకు చెప్పు. అసలు నువ్వేం చేస్తున్నావు? ఇదేమైనా పడుకునే చోటేనా? చదవాలనుకుంటే బయట నిలబడి చదువుకోమని గురువు గారు చెప్పారు. కానీ అక్కడి నుంచి వినిపించడం లేదు, ఏం అర్థం కావడం లేదు. ఈయనకు చెప్తే ఈయనేమన్నాడంటే చదువుకొని బారిస్టర్ అవుతావా అని. అయితే అందరూ నాతో పాటు తరగతి బయట ఉండి చదవాలి, లేదా నేను కూడా లోపలే ఉండి చదువుతాను. సార్, చిన్నప్పటి నుంచి గుమ్మం దగ్గరే కూర్చుని లోపలికి వెళ్ళడానికి చాలా పోరాటం చేశాను. అందుకే ఇక్కడి నుంచి వెనక్కి వెళ్లాలని ఆలోచించనే లేదు. కానీ మీరు ఉద్యోగం ఇచ్చారు. ఈ ఫైల్ని నేను తప్పకుండా చదువుతాను. ఇక నాకు ఏదైతే అర్థమవుతుందో అది వచ్చి మీకు చెప్పేస్తాను. నన్ను క్షమించినందుకు థ్యాంక్ యూ సార్. అలాగే ఈ పని ఇచ్చినందుకు కూడా. రేపటి నుంచి సమయానికి వచ్చాయి. ఒక నల్ల గొంగడిని కప్పుకొని నన్ను బ్యారిస్టర్ అనుకున్నాను. ఇక నాన్నతో చాలా వాదించాను.
తర్వాతి రోజే మా అమ్మ ఆ నల్ల గొంగడిని తదేకంగా చూస్తోంది. బాల అన్నయ్య అడిగాడు, అమ్మా మీరు ఈ గొంగడిని ఎందుకలా చూస్తున్నారు అని. దానికి అమ్మ జవాబేం చెప్పిందో తెలుసా? నిన్న రాత్రి ఎలా అయితే నల్ల గొంగడిని కప్పుకొని మన భీం తనని తాను బ్యారిస్టర్ అనుకున్నాడో అలా నిజంగానే నల్ల గొంగడికి బదులు వాడు నల్ల కోటును వేసుకోగలడా? అంటే నిజంగానే మన భీం బ్యారిస్టర్ కాగలడా? ఒకవేళ వాడు బ్యారిస్టర్ అయిపోతే అది నా జీవితంలోనే అన్నింటికంటే పెద్ద సంతోషం అవుతుంది. గర్వపడతాను అంది. ఈరోజు ఈ ఫైల్ ఆఫీస్లో ఈరోజు బ్యారిస్టర్ సార్ నాకు ఇచ్చారు. కేసు ఫైల్ నన్ను చదవమని చెప్పారు. మొత్తం బ్యారిస్టర్ ప్రపంచంలో ఇదే నా మొట్టమొదటి అడుగు. కానీ ఈరోజు అమ్మ లేదు. ఈరోజు అమ్మ లేదు. ఊరుకోండి. అయినా మీకెవరు చెప్పారు మీ అమ్మ లేదని? మీరే చెప్పారు కదా మీ అమ్మ పైన ఆకాశంలోకెళ్ళి ఒక నక్షత్రంలో మారి మిమ్మల్ని చూస్తోందని. ఇక ఆవిడ మిమ్మల్ని ఇలా ఏడవడం చూస్తే ఆవిడ సంతోషపడుతుందా? నువ్వు చెప్పింది నిజమే. నిజమే కదా. అందుకే ఇక ఏడవడం ఆపేయండి. ఇక చాలు. అన్నట్టు అభినందనలు బ్యారిస్టర్ గారు. నేనింక బ్యారిస్టర్ని కాలేదు. కానీ నా దృష్టిలో అయిపోయారు కదా. అలా అంటే నేనేమనాలి? పద, పండితులు గారి కూతుర్ని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాలి. మాటి మాటికి ఆ భీం వెంబడి పరిగెత్తి విప్లవకారిని కావాల్సిన అవసరమేమీ లేదు. నీకు అర్థమవుతోంది కదా రమా, ఈ మధ్య నువ్వు బాగా ఎగడ్డం మొదలెట్టావు. కొంచెం నొప్పి పెడుతుంది. అప్పుడే నీకు నీ స్థానం అలాగే నేల కనిపిస్తుంది కదా. లేదు, మీరు వెళ్ళండి, నేను ఇంటికి వెళ్తాను. పద, హాస్పిటల్కు పద. హాస్పిటల్ నుంచి ఇంటికెళ్ళు. వద్దొద్దు, నేను మీకు ఉద్యోగం దొరికిందా లేదా అని చూడ్డానికి వచ్చాను అంతే. నేను ఇంటికి వెళ్తాను, మీరు వెళ్ళండి.